वज़ीर अफ़ज़ाइश मवेशियान टी श्रीनिवास यादव ने कहा कि वो सनत नगर को तरक्की के लिहाज से एक मिसाली हल्का बनाने के लिए सख्त मेहनत कर रहे हैं। रियासती वज़ीर श्रीनिवास यादव हफ्ते को सनत नगर के SRT में संगीत ऑर्गेनाइजेशन के ज़ेर एहतमाम नाक़दा इजलास में मेहमान ख़ुसूसी शिरकत की। इस मौके पर मुकामी अवाम की जानिब से कई मुकामी मसाइल को रियासती वज़ीर के तवज्जो में दिलाए गए। इस मौके पर मुनाक़िदा इजलास से खिताब करते हुए रियासती वज़ीर श्रीनिवास यादव ने कहा कि कई तरक्याती काम जो 50 साल में नहीं हुए थे वो रियासत तेलंगाना की तश्कील के बाद गुज़िश्ता 8 सालों में किए जाएंगे। उन्होंने कहा कि SRT के तमाम मसाइल 3 से 4 माह में हल किए जाएंगे। उन्होंने कहा कि सरकारी फंड्स के अलावा CSR कॉर्पोरेट समाजी जिम्मेदारी फंड भी इकट्ठा किया जाएगा और मुख्तलिफ तरक्याती कामों को शुरू करने के लिए इक़दाम किए जाएंगे। उन्होंने याद दिलाया कि सिर्फ सनत नगर डिवीजन में सबसे ज्यादा 54 पार्क्स हैं जिन्हें तैयार करके अवाम के लिए दस्तयाब कराया गया है। उन्होंने कहा कि हुकूमत पार्कों के इंतजाम के लिए फंड्स मुख्तस करेगी और मॉनिटरिंग के लिए कमेटियां बनाएगी। उन्होंने पुलिस हुक्काम को भी कॉलोनीज में CC कैमरों की तनसीब के लिए फौरी तौर पर तजावीज़ पेश करने की हिदायत दी है। उन्होंने बरक़ी हुक्काम को हिदायत दी है कि वो इस बात को यकीनी बनाएं कि कार्रवाई करें कि बिजली की कोई तारें नीचे न आए। उन्होंने कहा कि SRT में तमाम सड़कों की तामीर का मंसूबा बनाया जाए। उन्होंने मुख्तलिफ महकमों के अफसरान को मसाइल के हल के लिए जरूरी इक़दाम करने की भी हिदायत दी। నిరంతరంగా ఏంటంటే ఈ డివిజన్లో 55 పార్కులు ఉన్నాయి. రెండవది సంతోషం ఏంటంటే ఎక్కడ ఎన్క్రోచ్మెంట్ లేదు. మామూలుగా వేరే వేరే పార్కులకు పోతే దాన్ని మొత్తం ఆక్యుపై చేసుకుంటారు. నీకు స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, రకరకాలుగా ఉంటాయి. బట్ కాలనీ వల్ల కమిట్మెంట్తోని పార్కులన్నీ మరి బ్రహ్మాండంగా ఉన్నటువంటిది కూడా మనందరికీ తెలిసింది. రెండోది వారు ఆ రసూలని అందరికీ తెలుసు. ఆమె ఆవేదన ఏంటంటే 50 సంవత్సరాల నుంచి జరిగిన పనులు ఇప్పుడు జరుగుతున్నాయంటే ఎవరు చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే హెమాహెమీలు కూడా ఉండే చాలామంది ఎవరు చేయలేకపోయినటువంటి ఒక సనత్ నగర్కు రిజర్వాయర్ తేవడానికి 50 ఏళ్ళు పట్టింది. అది ఎవరు చేయలేకపోయారు. మీరు ఆల్మిన్ పక్కన రిజర్వాయర్ మనం కట్టింది, ఒక ఇండోర్ స్టేడియం, ఈ మార్కెట్ మీరు చూసారు. ఆ దారిలో పోవాలంటే మీకు ఎంత ఇబ్బంది అవుతుండదు. మరి పక్కన నెహ్రూ పార్క్ చూస్తున్నాం. రెండోది సిమెంట్ రోడ్లు చూస్తున్నారు. ఈ వాటర్ హార్వెస్టింగ్ టువర్డ్స్ అయ్యం గారి బేకరీ వరకు జరిగేటువంటి రోడ్లు చూసారు. ఇట్లా డెవలప్మెంట్ అనేది మన కాన్సెన్స్ ఒక మోడల్. మన సాంకేత్ మొదటి నుంచి వాళ్ళు ఒక కమిట్మెంట్తోని మురళీ టీమ్ యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు. దాంట్లో IT గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఉన్నంతలా మాకున్న టైం లోపల మేము కొంత సోషల్ సర్వే చేయాలనేటువంటి కాన్సెప్ట్తోని వాళ్ళు ముందుకు వచ్చినటువంటి విషయం. నేను వెంటనే ఇంప్రెస్ అయ్యి ఆ రోజు ఈ పార్క్ పరిస్థితి దారుణంగా ఉంటే నేనే వస్తా అని చెప్పి ఒక 15 డేస్లో దీన్ని ఇనిషియేట్ చేసినాం. బ్రహ్మాండమైనటువంటి కాన్సెప్టు ఇది. ప్రజలకు చాలా అవసరమైనటువంటి స్వచ్ఛ సనత్ నగర్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీంట్లో ప్రధానమైనటువంటిది మెయింటెనెన్స్కు GHMC సమ్ అమౌంట్ ఇస్తుంది. కానీ ఎవరైతే పార్కులు మెయింటైన్ చేస్తామన్న వాళ్ళు